పత్రిసారి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, మానవుడు ప్రకృతికి ఎప్పుడూ రుణపడి ఉండకూడదు. అందుకే భగవద్గీతలో కర్మయోగం చెప్పింది, పని చెయ్యకుండా మానవుడు ఎప్పుడు సోంబేరిగా ఉండకూడదట. ఖాళీగా ఉండి తిని కూర్చుంటే ప్రకృతికి రుణపడిపోతామట. అందుకే కర్మయోగం చెప్పి కర్మ సన్యాస యోగం కూడా చెప్పింది. చేసిన ప్రతి పుణ్యకర్మ యొక్క ఫలితాన్ని సన్యసించు. మనుషులు సన్యాసం తీసుకోవడం కాదు, మనుషులు కాషాయం కట్టుకోవడం కాదు. చేసిన పుణ్యకర్మ యొక్క ఫలితం పరమాత్మకు అర్పించాలి. అప్పుడు నీకు కర్మ బంధం అవ్వకుండా పరమాత్మ దగ్గరికి చేరుకునే ఈ యోగ శాస్త్రం నీకు అందుతుంది. అందుకే చేసే పుణ్యకర్మ నేను చేశాను కాదు, నా చేత పరమాత్మ చేయిస్తున్నాడు అనే భావనతో చేసిన ఏ పుణ్యము నీకు అంటుకోదు, జన్మ మళ్ళా రాదు. మరి అలాంటి పుణ్యకర్మలు మనం ఎన్ని చేసామో, అందుకే పత్రిగారు లాంటి మహాపురుషుడు మన జీవితంలోకి వచ్చి ఈ యోగ మార్గాన్ని మనకి నేర్పడం జరిగింది.